హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము రిబ్బన్ పకోడీ, ఆకు పకోడా అంటారు కదా, అది తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, 1.5 స్పూను పెద్ద స్పూను కారము, 1 పెద్ద స్పూన్ నిండా వాము, రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రాళ్ళ ఉప్పు, ఓమ, కారము, 2 స్పూన్లు పిండి వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాము. ఇప్పుడు పిండిలో కలిపితే మొత్తం స్మూత్గా కలిసిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము కదా. ఇది సైడ్ పెట్టేసి ఒక పెద్దది బౌల్ తీసుకుందాము. తీసుకొని ఈ బియ్యం పిండి జల్లించి పెట్టుకున్నాను. బియ్యం పిండి, శనగపిండి, ఇది మిక్సీ చేసుకున్న పౌడరు అన్నీ వేసి కలియపెడదాము. చేత్తోనే కలుపుకోవాలండి. మనం స్పూన్తో కలిపినా కూడా అంత మంచిగా రాదు. చేత్తో కలిపితే చాలా స్మూత్గా మంచిగా వస్తుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్లో ఉంచిన ఈ వెన్నెను కూడా వేసి మొత్తం మళ్ళీ మంచిగా కలియపెడదాము. వెన్న కూడా మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము కూల్ వాటర్ పోసైనా కూడా కలపవచ్చు. చాలా మంచిగా గుల్లల్లాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసి కలుపుదాం మంచిగా. చూడండి, పిండిని ఇంత మంచిగా స్మూత్గా కలిపాం కదా. మనం కలుపుకునే విధానం కూడా ఉంటుంది. చాలా మంచిగా వస్తాయి. ఈ విధంగా కలిపితే, లూజుగా కలిపితే ఆయిల్ గుంజుకుంటుంది. వేగేసరికి టైం పడుతుంది. అందుకని మంచిగా మనము ఇలా కొంచెం మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మురుకు గొట్టం తీసుకొని ఇందులో అప్లై చేద్దాం. ఇలా మురుకులు గొట్టంలో అప్లై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి మూకుడు పెడదాము. పెట్టి ఆయిల్ వేద్దాము. ఇలా ఆయిల్ వేసాం కదా. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఈ ఆకు పకోడీని వేద్దాము. ఇలా ఒక పేపర్ మీద వేసైనా మనము వేసుకోవచ్చు ఆయిల్లో. లేదు అంటే ఆయిల్లోనే డైరెక్ట్గా కూడా వేయచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. చూడండి, ఆయిల్ కూడా మంచిగా వేడైంది కదా. మనం ఈ పేపర్ మీద వేసుకున్న ఈ ఆకు పకోడీని వేద్దాం. ఇంతేనండి, సింపుల్. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీద్దాం. చూడండి, పకోడా మంచిగా కాలుతుంది కదా. ఆయిల్లో ఈ బుడగలు వస్తున్నాయి కదా. ఈ బుడగలు పోయేంతవరకు ఇట్లా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలిస్తే మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి, ఆకు పకోడా వేగింది కదా. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పెడదాము. మళ్ళీ ఇంకొకటి కూడా ఇదే విధంగా చేద్దాము. అన్నీ ఈ విధంగానే చేసుకుంటే రెండు వేయకుండా ఒకటొక్కటి చేసుకుంటుంటే అంటుకోకుండా చాలా మంచి ఫ్రీగా వస్తుంది. అంతేనండి, ఆకు పకోడా అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. చాలా క్రిస్పీగా ఉంటుంది. తిన్నా కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉన్నది. టేస్ట్ కూడా చాలా బాగున్నది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.